కానీ ఇంత కష్టపడి ఈ స్థాయిలో ఉన్నందుకు మీరైతే కరెక్ట్ చెప్పగలుగుతారేమో. వాట్ ఈస్ రియల్ విమెన్ ఎంపవర్‌మెంట్ అంటే ఏం చెప్తారు? కొంతమంది డబ్బనుకుంటారు. కొంతమంది బిజినెస్ అనుకుంటారు. కొంతమంది జాబ్ అనుకుంటారు. కొంతమంది ఫ్రీడమ్ అనుకుంటారు. ఎగ్జాక్ట్‌లీ వాట్ ఈస్ విమెన్ ఎంపవర్‌మెంట్? ఓన్ ఐడెంటిటీ ఉండడం అని అనుకుంటున్నాను. ఒకరి ట్యాగ్ లేకుండా బతకగలగడం అండ్ మన బిల్స్ మనం పే చేసుకోగలగడం. ఎవరైనా మనల్ని డిస్‌రెస్పెక్ట్ చేస్తే మొహం మీద మనం వెళ్ళిపోవడం. అక్కడి నుంచి వాక్ ఓవర్ చేసేటంత సీన్ మనకు ఉండడం. అండ్ ఆహ్, ఇప్పుడు ఫినాన్షియల్లీ డిపెండెంట్ వుమెన్ ఉంటారు కదా! వాళ్ళు ఎంత మిస్‌ట్రీట్ చేసినా ఆ సిట్యుయేషన్ నుంచి బయటికి రాలేరు పాపం. అవును. ఇప్పుడు నా ఎక్స్‌పీరియన్స్ లైక్ పొలిటీషియన్స్ ఫ్యామిలీస్‌లో నేను చూసిన సిట్యుయేషన్. వాళ్ళు కేపబుల్‌గా ఉండరు. లైక్ డిపెండెంట్ అవ్వడం వల్ల మాత్రమే. వాడికి అది అలవాటయిపోతుంది. అండ్ మోరోవర్ మనంత కష్టపడడానికి, మనంత స్ట్రగుల్ అవ్వడానికి కూడా వాళ్ళకిష్టం ఉండదు. ఏది నడుస్తుంది ఈజీ లైఫ్. యాహ్! ట్రూ. దానికి డిస్‌రెస్పెక్ట్ అన్నీ యాక్సెప్ట్ చేస్తూ అలా అలా ఉండిపోతారు. అలా ఉండకూడదు. అది ఉండకుండా మనం స్ట్రాంగ్‌గా స్టెప్ తీసుకోగలిగేంత సీన్ ఉండడమే వుమెన్ ఎంపవర్‌మెంట్ అని అనుకుంటున్నా నేను. ట్రూ. ట్రూ. అంటే వై కాశీ? ఎందుకు కాశీ ఎందుకు? అంటే చాలా ఉన్నాయి కదా! అనిపిస్తది మేడం. లైక్ వెళ్ళిన ప్రతిసారి ఆహ్, చాలా డేస్ ఉంటాను. లైక్ మైండ్ సెట్ ఓకే అయ్యే వరకి. నాకేదైనా సింబలో, సిగ్నలో కనిపించేదాకా నేనక్కడే ఉంటాను. లైక్ నాకొక ఆన్సర్ ఎన్ని సార్లు వెళ్లారు ఇప్పటికి? ఎవ్రీ టైమ్ వెళ్తాను. లైక్ ఎప్పుడు పడితే అప్పుడు లైక్ ఎళ్ళిపోవాలనిపించినప్పుడల్లా ఎళ్ళిపోతా అంతే. సో, కౌంట్ దాటిపోయిందయితే. మీరు ఫస్ట్ టైమ్ ఎప్పుడెళ్లారు? ఫస్ట్ టైమ్ నానమ్మ ఎక్స్‌పైర్ అయినప్పుడు ఆవిడ అస్థికలు అంటే ఆవిడ ప్రామిస్ చేసుకుందనమాట. నేను పోయాక నా అస్థికలు ఖచ్చితంగా వితిన్ 10 డేస్ అక్కడ కలపాలి అని చెప్పి. మీరు తీసుకెళ్లారా? అందరం ఫ్యామిలీ అంతా ఎళ్లారు. ఆవిడకి ముగ్గురు సన్స్. వాళ్ళ పిల్లలం అందరం. అందరం కలిసి అలా ఫస్ట్ టైమ్ తెలీదు. కానీ ఫస్ట్ టైమ్ వెళ్ళగానే అక్కడ ప్లేస్ కనెక్ట్ అయింది నాకు. సో, సంథింగ్ ఇది నా డెస్టినేషన్ అట్లా అనిపించింది నాకు. అంటే ఇప్పుడు ఇన్ కేస్ మీరు ఈ 4, 5 ఇయర్స్‌లో ఆహ్, కెరియర్ వైస్ అది ఆపేస్తాను. రెస్ట్ ఆఫ్ ది ఐ వాంట్ టు రిటైర్డ్ ఎర్లీ అని మీరు అనుకుంటే, రెస్ట్ ఆఫ్ లైఫ్ ఏం చేస్తారు? యాక్చువల్లీ ఇదివరకు ఏమనుకున్నానంటే రిటైర్ అవ్వగానే కాశీ ప్లాన్ వేసుకున్నాను. బట్ ఇప్పుడు ఎలా ఉంది అంటే అట్‌లీస్ట్ ఒక 100 వరల్డ్ ఛాంపియన్స్‌ని తయారు చేయాలి. దట్ టూ వుమెన్స్‌ని ఎంత స్ట్రాంగ్‌గా, టఫ్‌గా ట్రైన్ చేయాలనుకుంటున్నా అంటే డాన్స్‌కి వెళ్తారు, సింగింగ్, మ్యూజిక్ అది రియల్‌గా నీకెక్కడ పనికిరాదు. ఇది నువ్వు ఎవరిదైనా జాబ్ మీద ఇచ్చినావు అంటే జాబ్ చేంజ్ అయిపోతది. ఆ కలర్ చేంజ్ అయిపోతది. ఇది రియల్‌గా హెల్ప్ అవుతది. నేను వాళ్ళకి వర్త్ తెలిసినా తెలియకపోయినా ప్రతి వుమెన్ దగ్గర ఇది రీచ్ అవ్వాలని అనుకుంటున్నా ప్రెజెంట్ అయితే. మలయాళం సినిమా ఒకటొచ్చింది చూసారా? ఒక ఇద్దరు అంటే నేను కూడా చాలా రేర్‌గా చూస్తూ ఉంటాను. ఇందులో ఒక కపుల్‌కి పెళ్లవుతుంది. పెళ్లయిన తర్వాత వాడు తాగేసొచ్చి తన్ని కొడుతూ ఉంటాడు. రీల్‌లో చూసాను. కొడితే అమ్మాయి యూట్యూబ్‌లో చూసి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని వాడు కొడదామని చెయ్యెత్తే లోపల చితక్కొట్టి పెడుతుంది. ఒక్కటి షాట్ ఇస్తే అవతలకెళ్ళి పడతాడు వాడు. ఆ తర్వాత మొత్తం ఫ్యామిలీ అంతా సెట్ అయిపోద్ది. అసలు అమ్మాయిని అబ్యూజ్ చేయడం ఏది ఉండదనమాట. అంటే ఇలాంటి ఏదైనా పాయింట్ ఏదైనా ఉంటే అవును. వుమెన్ స్ట్రాంగ్‌గా ఉంది అంటేనే ట్రీట్ చేసేది డిఫరెంట్‌గా ఉంటది. వీక్‌గా ఉంది అంటే ప్రతి దగ్గర అబ్యూస్ కానీ, డిస్‌రెస్పెక్ట్ కానివ్వండి, అవన్నీ ఉంటాయి. మనం ఆ స్ట్రాంగ్‌గా కాన్ఫిడెన్స్ మన దగ్గర బిల్డ్ అవ్వాలంటే మన దగ్గర ఏదో సీన్ ఉండాలి. 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 అబ్సల్యూట్‌లీ. అలాగా అదక్కడ సెట్ అయిపోద్దనమాట. అలాగా అమ్మాయిలందరూ కూడా డెఫినిట్‌గా వాళ్ళెక్కడన్నా ఒక అనుకోని ఒక వర్స్ కండిషన్‌లో ఉన్నారు అనంటే వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి ఖచ్చితంగా సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి. అన్‌డౌటెడ్‌లీ. సో, ఇప్పుడు ఇంతకీ ఒక మాట అడుగుతా మీరేమనుకోకపోతే. ఇంత జర్నీలో నిజంగా ఎప్పుడు ప్రేమ పుట్టలేదా ఎవరి మీద? యాక్చువల్లీ ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ ఎళ్ళాం కదా! వాళ్ళు ప్రపోజ్ చేస్తారు కదా! లైక్ ఎంత టీజ్ చేస్తారు. లైక్ కాకపోతే లిమిట్ క్రాస్ అవ్వకుండా ఉంటారు కదా! అది రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉంటది. లైక్ నా లాంగెస్ట్ క్రష్ లైక్ రష్యన్ ఒకడు. అండ్ ఇప్పుడు రీసెంట్‌లీ లాస్ట్ వచ్చేసి ఇటాలియన్. అట్లా చాలా ఉన్నారు. అట్లేం లేదు. అంటే కాకపోతే వద్దు అనుకున్నా కాబట్టి మాత్రమే ఆ లిమిట్ దాటి రారు అన్నమాట. ఇప్పుడు టీమ్ ఇండియాలో బాయ్స్ నన్ను టీజ్ చేస్తారు. లైక్ ఒకరిద్దరితోనే మాట్లాడతాను. ప్రతిభ ఇప్పుడు అందరికి 7 చక్రాస్ ఉన్నట్టు ప్రతిభ చుట్టూ 7 లేయర్స్ ఆఫ్ ప్రొటెక్షన్స్ ఉంటాయి. అందులో దాటి ఒక్క అబ్బాయి ఒక లేయర్ దాటి వచ్చిండంటే వాడు పెద్ద అచీవర్ అని చెప్పి అంటే ఫన్ లాగా అయితే ఇప్పుడు వాట్ ఈస్ ద మ్యారేజ్ ప్రపోజల్స్ అయితే? మోర్ దాన్ 340 ఉన్నాయి వెయిటింగ్‌లో. లైక్ ఐఏఎస్, ఐపీఎస్ లైక్ స్పోర్ట్స్ కోటా చాలా మంది చాలా జాబ్స్‌లో సెటిల్ అయిన వాళ్ళు. ఆహ్, నేనేం అనుకోవట్లేదు మేడం. అంటే యూ నాట్ ఇంట్రెస్టెడ్ మ్యారేజ్ అనేది మెన్‌కి మాత్రమే బెనిఫిట్ చేస్తదని నేను అనుకుంటున్నా. వుమెన్‌కి ఏ విధంగా బెనిఫిట్ చేస్తదో నాకు తెలవదు.
అండ్ ఇప్పుడు నేను చూసిన ప్రతి మ్యారేజ్లో ఉమెన్ది మెంటల్ కండిషన్ ఎంత డిఫికల్ట్గా ఉంటుంది. అండ్ ఆమెకి 10 చేతులు ఉన్నట్టు వర్క్ చేస్తారు కదా, నాకు అది నచ్చలేదు. అండ్ ఎక్కడ చూసినా కూడా ఆమెకి ఆ ఈక్వాలిటీ నాకు కనిపిస్తలేదు. లేదు. ఇంకో 200 ఇయర్స్ పడుతుందేమో లైక్ అదంతా ఈ ఇండియన్ కల్చర్లో సెట్ అవ్వడానికి. సో అనుకోవట్లేదు మేడం, అంటే పీస్ఫుల్గా ఉంది లైఫ్, సింగిల్గా హ్యాపీగా ఎలోన్ అండ్ పవర్ఫుల్ టైప్ ఉన్నా. ఈ డిస్ట్రాక్షన్స్ అవి నేను నా వల్ల కావు యాక్చువల్లీ. దట్స్ సో నైస్ రియల్లీ. సో అయితే పెళ్ళైతే ప్రస్తుతానికి ఏమి అవకాశం లేదు. ప్రస్తుతానికనే కాదు, అసలు పెళ్లి ప్లాన్ అనేది లేదు యాక్చువల్లీ. సరే అనుకుందాం, కాసేపు సరదాగా అనుకుందాం. ఒకవేళ నిజంగా మీకు నచ్చాలి అని అంటే వాళ్ళు ఏ క్వాలిటీస్ ఉండాలి? మెన్ అవ్వాలి. మెన్ ఈ కిడ్ లాగా బాయ్ లాగా ఉండకుండా మెన్ అయితే అంటే అక్కడే ఆగిపోతారు మేడం 99%. అవును అవును. సో అండ్ దట్ టు నాకు ఎట్లా ఉండాలంటే బాసీ మెన్ కావాలి, లైక్ ఆ జెంటిల్మెన్ టైప్ ఉండాలి. యూజువల్లీ ఇట్లా యూజ్లెస్ బాయ్స్ ఉంటే అది నాకు, అండ్ మెయిల్ ఈగోస్ అవన్నీ నా దగ్గర వర్కౌట్ అవ్వవు. ఎస్. మనకి పర్సన్ క్వాలిటీ రియల్లీ మ్యాటర్స్. దట్స్ ఇట్, అంతే. ఎందుకంటున్నానంటే ఒకనొకప్పుడు నా మ్యారేజ్ ప్రపోజల్ వచ్చినప్పుడు నన్ను చూడడానికి నా స్టేడియంకి వచ్చారు వాళ్ళు. క్యూట్. ఏం క్యూట్ చెప్తాను. ఎల్బీ స్టేడియంలో స్టేట్ కేస్ ఉంటుంది కదా, ఆ రోజు మాకు స్టామినా అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మాకు. Okay. కింద స్టెప్ నుంచి ఇలా ఎక్కాలి, క్రాస్గా ఇలా దిగాలి, మళ్ళీ ఇలా ఎక్కాలి, క్రాస్గా దిగాలి. ఇట్స్ 30 minutes ప్రోగ్రామ్. అప్పుడే స్టార్ట్ అయింది. స్ట్రెచింగ్స్ చేసి అన్నీ రెడీ చేసి షార్ట్స్ వేసుకొని స్లీవ్లెస్ వేసుకొని చెమటలు కారిపోతాయి. కానీ మన ఇక్కడి నుంచి ఇక్కడ స్లీవ్ కూడా బరువుగానే ఉంటుంది ఆ టైంకి. వెళ్తే ఆయన ఒకటే అన్నాడు, ఆయన ఈ అమ్మాయి స్పోర్ట్స్ మానితేనే నేను పెళ్లి చేసుకుంటాను. అదేంటి? ఈ అమ్మాయి షార్ట్ వేసుకుంది, ఇంత తెల్లగా ఉంది, ఇంత లావ్ థైజ్ ఉన్నాయి, అందరూ చూస్తున్నారు స్టేడియంలో, నువ్వు స్పోర్ట్స్ మానేస్తే నేను పెళ్లి చేసుకుంటాను. సీరియస్లీ? నేను అదే పర్సన్ పెళ్లి చేసుకున్నాను. ఎందుకు? దట్ వాజ్ మై వర్స్ట్ సిచ్యువేషన్స్ బై దట్ టైం. అప్పుడు అర్థమైంది. అప్పుడు నో అని చెప్పి స్పోర్ట్స్ చేసి ఉంటే లైఫ్ ఇంకొకలా ఉండేది. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిన తర్వాత. ఆఫ్ కోర్స్, లైక్ అంటే అప్పుడే అలా ఉంటే తర్వాత వాళ్ళకు ఒక అథారిటీ వస్తుంది కదా, అప్పుడు ఎలా ఉంటుంది లైఫ్ అని ఆలోచించేంత ఏజ్ లేదు, అవును, అంత మెచ్యూరిటీ కూడా లేదు. మోస్ట్ ఆఫ్ ది ఉమెన్ అంతే కదా మేడం. ఒక సర్టెన్ ఏజ్ వరకు పెళ్లి చేయలేదు అంటే ఆమెకి ఆ మైండ్ సెట్ బిల్డ్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. అలా అలా బిల్డ్ అవ్వక ముందే చేసేస్తారు. ఎందుకంటే అడ్జస్ట్ అవ్వాలి, ఈ అమ్మాయి అడ్జస్ట్ అవ్వాలి, పడి ఉండాలి అని అనుకుంటాం కదా. సో అక్కడ ప్రాబ్లం వస్తుంది. అందుకే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, అడ్జస్ట్ అయ్యే ఏజ్లోనే చేసేయాలి, మేకై కూర్చుంటే తర్వాత వాళ్ళు లొంగరు అని అంటారు. బట్ ద థింగ్ ఈస్, అండర్స్టాండింగ్తో వెళ్ళే లైఫ్ వేరు, కానీ ఒకళ్ళకి లొంగి ఉండాలి అనుకోవడమే తప్పు. అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. ఒక మెన్ అంతే మేడం, లైక్ యాజ్ ఎ సైకాలజీ స్టూడెంట్ కూడా చెప్తున్నాను, మెన్ అది కమాండ్ అథారిటీ రియల్లీ మ్యాటర్ చేస్తుంది ఆయనకి. లైక్ నీ దగ్గర సీన్ ఉంటే అఫ్ కోర్స్ తను ఒబే అవుతుంది, అది డిఫరెంట్. కాకపోతే నువ్వు వాంటెడ్లీ నువ్వు ఫోర్స్ఫుల్లీ అట్లా ఉండాలి అనుకుంటావు కదా, అది రియల్లీ వర్కౌట్ అవ్వదు. అదే కదా ఇప్పుడు ఎవ్రీ ఫ్యామిలీ ఎవ్రీ సిచ్యువేషన్ అదే కనిపిస్తుంది కదా. అదే ప్రాబ్లం. అంటే నాకు ఇదే అనిపిస్తుంది మీ విషయంలో, ఎక్కడ లొంగకుండా చాలా ధైర్యంగా ప్రతి నిమిషం స్టెప్ డౌన్గా ఉండడం అనేది చాలా కష్టం. ఎక్కడొక్కడ మనకి ఒక ఎమోషనల్ బెండ్ అయ్యే ఒక సిచ్యువేషన్ వస్తుంది మెంటలీ. రీసెంట్లీ మేడం ఎమోషనల్లీ నేను సెర్బియా వెళ్ళినప్పుడు టీమిండియాకి ఎవరికి వీసా రాలేదు, నాకు ఒకదానికే వీసా వచ్చింది. అండ్ యూకే వీసా ఉన్న ఒక అమ్మాయి మాధవి అని, తను ఆన్ టైం ఉంది, నాకు లేట్గా వచ్చేసరికి నేను లేట్గా వెళ్ళి, తను నేను ఎంత నీట్గా చూసుకుంది అంటే లైక్ రియల్ మెన్ తను. ఎగ్జాక్ట్గా చెప్పాలని రిసీవ్ అంటే నేను ఒక్కదాన్ని, ఫ్లైట్స్ అన్ని అంతకుముందు టీంతో చేసినవన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి, స్టే మొత్తం టీం లేదు కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది. వెళ్ళిన లైక్ వీసా తీసుకున్న ఈరోజు స్టాంప్ అవ్వగానే ఈరోజు వెళ్ళిపోయినా, లైక్ అంత అమౌంట్ పెట్టి ఫ్లైట్ అక్కడ వెళ్ళంగానే మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ ఉండే. నా కార్నర్ తనే నాకు చీరప్ చేసింది, అండ్ ఫుడ్ ఏం తినలేను, నైట్ అంతా నిద్రపోలేదు, ఒక్కదాన్నే కదా ట్రావెలింగ్, నిద్రపోతే ఫ్లైట్ ఏదైనా మిస్ అయితే. సో అక్కడ వెళ్ళంగానే బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్, మళ్ళీ ప్రతి మ్యాచ్కి నన్ను చీరప్ చేసింది. ఫుడ్ తినలేదు కాబట్టి తను ఫుడ్ ఆఫర్ చేయడం, నేను తినలేదు బట్ స్టిల్. అండ్ మళ్ళీ తర్వాత ఎగ్జాస్ట్ అయిపోయినా మ్యాచెస్ అయిపోగానే, తన లగేజ్ క్యారీ చేసి నాకు ఒక రూమ్ బుక్ చేసి నాకు రూమ్ వరకు డ్రాప్ చేసి లైక్
500 మీటర్సే, అంతే దూరం. దానికి నేను 15 మినిట్స్ వాక్ చేసినా కూడా తను నన్ను చాలా జాగ్రత్తగా అక్కడి వరకు తీసుకెళ్ళి దింపే. మనమే తీసుకునే కేర్ అది. రియల్ గా నాకు ఫస్ట్ టైం లైఫ్ లో ఒక మెన్ని ఎక్స్పీరియన్స్ చేసిన. సో నైస్ రియలీ. అంటే నాకు అట్లా అనిపించింది. ఆ రోజు ఎమోషనల్లీ ఫీల్ అయింది, గట్టిగా హగ్ చేసుకుని ఏడ్చిన. ఇట్స్ బీన్ ఇయర్స్ నేను ఏడవక. సో అంటే నాకు అనిపించింది రియల్ గా నేను లైఫ్ ని ఎక్స్పీరియన్స్ చేసిన అన్నట్టు అనిపించింది ఆమె వల్ల. సో షీఈస్ ది రియల్ మెన్, జెంటిల్ మెన్. జెంటిల్ ఉమెన్ అనుకోవాలి. నేను మేల్ ఫీలింగ్ కూడా ఇచ్చింది కాబట్టి రియల్లీ గ్రేట్ అసలు. అంటే పికప్ డ్రాప్ అవన్నీ లైక్ రియల్లీ లైక్ మా నాన్న అమ్మని డ్రాప్ చేస్తుండే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి, అట్లా తను నన్ను అవును రూమ్ వరకు డ్రాప్ చేసి నా లగేజ్ క్యారీ చేయడం డిఫరెంట్ గా ఉండేది. నిజం. నిజం అమ్మాయిలకి నిజంగానే అందరూ తీసుకునే కేరే దట్స్ అల్టిమేట్. మేడం తనకి ఆప్షన్స్ ఉండే, తనకి అవసరం లేదు, తను నాకు రూమ్ బుక్ చేయాల్సిన అవసరం లేదు, తను నా లగేజ్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు, ఫుడ్ ఆఫర్ చేయాల్సిన. తను ప్లేయరే, నేను ప్లేయరే. బట్ స్టిల్ తను చూపించింది కదా లైక్ లీడర్షిప్. ఆమెది నాకు చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ. కానీ ఈ బాక్సింగ్ లో యాక్చువల్లీ రిబ్ బోన్స్ విరిగిపోవడం, షోల్డర్ బోన్స్ లేకపోతే టెండాన్స్ ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది. నాకు లిగమెంట్ ఇంజురీ అయిందే మేడం. లైక్ డాక్టర్ వాక్ చేయలేవని చెప్పారు. నాకు కిక్ పడి ఉండే, ఫింగర్స్ ఇరిగిపోయిండే, తర్వాత లిగమెంట్ గట్టిగానే ఇదైంది. ఫింగర్స్ 3 months కి సెట్ అయిపోయినాయి. ఐ వాజ్ నార్మల్. 3 months ప్రాక్టీస్ చేయలేదా? చేయలేదు. కాకపోతే నీ ఇంజురీ, లిగమెంట్ ఇంజురీ వల్ల డాక్టర్ అన్నాడు మొత్తం సాఫ్ట్ టిష్యూస్లో ఎడిమా అంతా ఫామ్ అయిపోయింది. నార్మల్ వాక్కి 2 years పడుతుంది. లెగ్ ఇంత స్వెల్ అయిపోయినా న్యాచురల్గా వెళ్ళిపో, లేదంటే డ్రిల్ చేసి తీసేస్తామన్నారు. డ్రిల్ చేస్తామన్నా మళ్ళీ 2 years బెడ్ రెస్ట్. అది 2 years చేయలే. సో నేను రిస్క్ తీసుకున్నా ఈ డాక్టర్ని రాంగ్ ప్రూవ్ చేద్దామని. 6 monthsకే ట్రైనింగ్ స్టార్ట్ చేసిన. అట్లే స్వెల్ ఉన్న లెగ్తోనే అట్లే ట్రైనింగ్ వెళ్ళిపోతుండే. హ్యాండ్స్ అండ్ ఇంకో లెగ్ ట్రైన్ అవుతుండే. ఈ లెగ్ మీద వెయిట్ వేసేసరికి ఇది మళ్ళీ ఇంకా పెయిన్ ఉంటుండే. అది డిఫరెంట్ స్టోరీ. బట్ నేను ఆ టైంలో జయంత్ రెడ్డి సార్ అని గ్రాండ్ మాస్టర్, 30 times గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆయనకు అన్నాను, సార్ నేను మీ గిన్నీస్ రికార్డ్స్ బ్రేక్ చేస్తాను అని. నువ్వు చేయగలుగుతావు తల్లి అని అన్నాడు ఆయన. ఆ టైంలో నడవలేని సిచ్యువేషన్ నాది. ఆయన అవన్నీ కిక్ బేస్డ్ అచీవ్మెంట్స్ అవి బ్రేక్ చేస్తాను అని అడిగితే ఆయన చేస్తామని చెప్పడం నా లైఫ్ చేంజింగ్ మూమెంట్ యాక్చువల్లీ. స్టార్ట్ అయ్యాను రియల్గానే సార్ దగ్గర ట్రైనింగ్లో. నేను 6 monthsకి నేను మళ్ళీ రన్నింగ్ స్టార్ట్ చేశాను. ఆయన మీద ఉన్న నమ్మకం, ఆయన నువ్వు చేస్తావని చెప్పిన మాట నాకు రియల్గా మ్యాజిక్ లాగా వర్క్ చేసింది. సో అది డిఫికల్ట్ సిచ్యువేషన్. యూజువల్లీ ఇప్పుడు మనం పంచ్ చేసినప్పుడు పంచ్ ల్యాండ్ అవ్వలేదు అనుకోండి, అఫ్కోర్స్ షోల్డర్ చాలా స్ట్రెయిన్ పోతుంది, అంటే డిస్లొకేట్ అవ్వడం కానీ ఇంజురీస్ అవ్వడం. సో కొంచెం మ్యాచెస్ తర్వాత మనకు ఒక 1-2 weeks రికవరీకి టైం పడుతుంది. అంటే యూజువల్లీ వేరే అథ్లెట్కి 2 months 3 months పడితే నాకు 2 weeksలో సెట్ అయిపోతాను నేను. కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వ్యూవర్స్కి ఏంటంటే ఈ స్పిరిట్ ఓన్లీ స్పోర్ట్స్మెన్షిప్లోనే ఉంటుంది.